హైదరాబాద్ కూకట్పల్లిలోని అంకుర హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. డెలివరీకి ఆపరేషన్ థియేటర్లోకి నవ్వుతూ వెళ్లిన గర్భిణిని విగత జీవిగా డాక్టర్లు బయటకు పంపారు. ఇదేంటని ప్రశ్నిస్తే హార్ట్అటాక్, హై బీపీతో మహిళ చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లిన అరగంటలోనే హార్ట్అటాక్ రావడమేంటని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మహిళ చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ హాస్పిటల్లో ఆందోళనకు దిగారు. అంకుర్ హాస్పిటల్ యాజమాన్య నిర్లక్ష్యం, వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణానికి ప్రసవించే తల్లితో పాటు బిడ్డ కూడా ఈరోజు మరణించడం జరిగింది. ఇది పూర్తిగా అంకుర్ హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది. గతంలో ఇది 7th ఫేజ్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చిందో కూడా మాకు తెలుసు. దీని హిస్టరీ, చరిత్ర మొత్తం మాకు తెలుసు. ఖచ్చితంగా ఈరోజు తల్లి బిడ్డ ఇద్దరు కలిసి ఈరోజు 8 గంటలకు చికిత్స చేసుకుందామని చెప్పేసి ఈరోజు హాస్పిటల్కి వస్తే విగత జీవిగా పైన 7th ఫ్లోర్ పైన 4వ ఫ్లోర్లో ఉన్నది. అంటే దీని అంతటికి కారణం వైద్యుల నిర్లక్ష్యం. కానీ వైద్యురాల్ని పిలిచి అడిగితే ఏమంటుంది, కర్మకు పోయింది భయ్, హార్ట్అటాక్ వచ్చింది, ఏం చేయాలి నేను అని అంటుంది. ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లోకి పోయేటప్పుడు ఆమె వేసుకొని నవ్వుకుంటా పోయింది. అన్ని రకాలుగా చూస్తే వైద్యుల నిర్లక్ష్యం ఇక్కడ తీవ్రంగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. లోపలికి వెళ్ళాక ఈవెన్ అన్నీ తీసేసి ఆపరేషన్ చేస్తామన్నట్టుగా, శిక్షణ చేస్తామన్నట్టుగా మార్చేసి డ్రెస్సులు అన్నీ మాకు అప్పచెప్పారు. అప్పచెప్పాక 15-20 మినిట్స్ తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది, సిపిఆర్ చేస్తున్నామని చెప్పారు. ఇంకా ఏం చేయ డౌట్ అన్నట్టు చెప్పారు. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్తో లేదని చెప్పారు. అనుమానాలు ఉన్నాయా? అనుమానం అంటే హాఫ్ అన్ అవర్ ఏం జరిగింది, బాగున్న అమ్మాయి, అది ఏం అర్థం కావట్లేదు. అర్ధ గంట సేపట్లో ఏం జరిగింది అనేది తెలియదు. వాళ్ళు బయటికి పంపించారు కదా. ఈవెన్ బీపీ ఉంటే ఆ మంచి అట్లా నడిపించారని అంటున్నారు. నడిపించకూడదు కదా, అది తెలియాలి. అది పోలీసులు కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ లాంటిది ఏమి నాకేమీ అర్థం కావట్లేదు. అప్పటి నుంచి పక్కకే ఉన్నారు.